విడిచివేసి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా. రేకులతో కొట్టి అంటే మరిగా ఆ విధముగా శిలువ మరణమును అనుభవించిన ఆయన, శిలువ మరణంలో మరణించిన ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా కొట్టివేసి ఆయన ద్వారా మనము ఫ్రీగా మరి ఆ లోపలికి ప్రవేశింపడానికి మన మధ్యవర్తిగా ఉన్నారు. ఏదైతే తెర ఉన్నదో అది చిరిగిపోయింది కదా. మరి ఆయన ఎప్పుడైతే మరణించారో మనకి మరి యాజకులకి మన లోపలికి వెళ్ళేవాళ్ళం. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం ఎవరం కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. మందిరంలోనికి ఒక యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ యొక్క బలిని అర్పించి రావాలి. అదే విధముగా ఇప్పుడు ఆ యొక్క తెర చిరిగి ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనకి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడిగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. మరి ఏ అడ్డు ఆటంకం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో నివాసం చేయించిన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ హృదయంలో ముద్రింపబడి ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పినప్పుడు ఏ విధంగా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు? ఆ యొక్క యేసు నామంలో గొప్ప కార్యాలు చేశారు, కానీ మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత ఎవరైతే మీ యొక్క శరీరంలో నా ఆలయం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారండి? ఈరోజు నీ హృదయంలోనే ఆయన నివాసం చేయించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ హృదయం ఆయన దేవాలయమై ఉన్నది. మరి నీ నోటిని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. కంప్లీట్గా నీ వెజల్ ఏదైతే ఉన్నదో నీ యొక్క శరీరాన్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. నీ కాళ్ళను వాడుకోవాలనుకుంటున్నాడు, నీ కళ్ళను వాడుకోవాలనుకుంటున్నాడు, నీ నోటిని వాడుకోవాలనుకుంటున్నాడు, నీ చేతులను వాడుకోవాలనుకుంటున్నాడు. మరి మనందరికీ దేవుడి చేతులని, కళ్ళని అన్ని అవయవాలని సరిగా ఇచ్చి ఉన్నారు. చాలా మందికి అవయవాలు లేని వాళ్ళు ఈరోజు దేవుణ్ణి ప్రీచ్ చేస్తూ ఉన్నారు. అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు మనకిచ్చిన అవయవాలను బట్టి మనం స్తుతిద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము. హల్లెలూయా. మరి ఈరోజు అన్ని మనకి బాగున్నాయి. ఏసీ రూమ్లో కూర్చొని కారుల్లో తిరుగుతూ మరి మనము ఆయన ప్రకటించకుండా, ఆయన యొక్క సత్యం ఏదైతే మనకి ఇచ్చారో ఆ సత్యాన్ని ప్రకటించకుండా మనం ఉంటే మనకేంటండి? శ్రమ. ఎవరు కూడా మరి ఆయన ఇచ్చాడు మనకి గోలు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూమి పునాది వేయబడక ముందే నువ్వు నిర్మింపబడిన దానివి. మరి తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నువ్వు ఉన్నదానివని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను రూపించుకున్నానని దేవుడు మాట్లాడుతూ, నా ప్రణాళికలు నువ్వు ఉన్నదానివని మాట్లాడుతూ ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మొత్తం కనుక చూసుకుంటే ఆయన ప్రణాళికలు ఉన్నవారు ఒక్కొక్కరిని వేరుగా ఆయన పిలుచుకున్నాడు. వాళ్ళని డిఫరెంట్గా ఆయన వాడుకున్న దేవాది దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మనందరినీ కూడా ఆయన వాడుకోవాలి అని దేవుడు అనుకుంటూ